బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ ద్వారా మనకు చెప్తున్న జ్ఞానాన్ని ఆధారంగా అనంతభాయ్ చక్కటి వీడియోలను మనకు పెడుతూ ఉన్నారు. 1454 లైవ్ ఎపిసోడ్లో శరీరం లైట్ ప్రకాశ స్వరూపంగా మారుతుందా అనేటువంటి టాపిక్ రామలింగం సాధు సౌత్ ఆయన గురించి రెండు మనం వీడియోలు చేసుకున్నాము. దాని కంటిన్యూషను. ఇది చాలా అద్భుతమైన అంశము. మీరు మరి దీని గురించి ఇంకా ఈ అంశం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇంకా చెప్తూ ఉన్నాము. మరి లైట్ శరీరంగా కన్వర్ట్ అవుతుందా, అంటే శరీరం ప్రకాశంగా మారవచ్చా అనే విషయం గురించి. ఆత్మ స్వయంగా ఒక ప్రకాశ స్వరూపం, అది లైట్ స్వరూపం, పాయింట్ ఆఫ్ లైట్, పరం ప్రకాశంతో తయారైనటువంటిది ఆత్మ అని బాపూజీ చెప్తారు. ముందుగా దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇప్పటికే లైట్ ఫామ్లోనే ఉన్నాం. లైట్ ఇట్ సెల్ఫ్ యువర్ ఎక్సిస్టెన్స్, అంటే మనం యాక్సెప్ట్ చేయాలి మనం ఆత్మస్వరూపులము, లైట్ స్వరూపులము అని. అయితే మరి ఆత్మ లైట్ స్వరూపం అయితే శరీరం పంచభూతాలతోటే తయారై ఉంది కాబట్టి అదే మన కంటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క పంచతత్వాలతో తయారైన కారణం వల్ల నేరుగా లైటు డిజాల్వ్ అవ్వడం అనేది సాధారణ విషయము అనేది కాదు. ఇది అందుకనే రూల్ అంటే అందరికీ సేమ్ ఒకటే ఉంటుందన్న విషయము అందరూ అనుకుంటూ ఉంటారు. దీన్ని ఎవరు డిజాపియర్ అవుతారు కదా, కొందరైతే డిజాపియర్ అవుతారు, కొందరు కాలేదు అంటారు. దీని వెనకాల స్టోరీస్ కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఒక రామలింగం అనేటువంటి ఆ స్వామియే కాదు, చాలామంది అబ్జర్వేషన్లో కూడా బయటపడ్డారు, గూగుల్లో కూడా పెట్టారు. మన గోల్ తెలుసుకుందాం. నేను లైట్లోకి డిజపియర్ కావాలి, నేను కన్వర్ట్ కావాలి, నేను లైట్ స్వరూపంగా కావాలి, నా గోల్ ఇదే అని ఉండకూడదు అంటారు బాపూజీ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇదే గనక బాపూజీ డైరెక్ట్గా చెప్తే అందరూ పారిపోతారు. శరీరం నేరుగా లైట్లోకి డిజాల్వ్ కావటం సాధారణ విషయం ఏమీ కాదు. దీనికోసం ఉన్నతమైన స్థాయి తపస్సు, యోగశక్తి, సూక్ష్మ విజ్ఞానం ద్వారా కొంతమంది ఆత్మలు తమ శరీరాన్ని సూక్ష్మ స్థితిలోకి తీసుకొని వెళ్ళారు. అంటే శరీరం మాయాజాలంతో మార్పు మాయమవటం అనేది జరగదు, కానీ దీని యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. స్థూల శరీరంలోకి మారుతుంది, అంటే స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి మారుతుంది. స్థూల శరీరం కనిపించకుండా పోయినట్లు అవుతూ ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం వినాశనం అనేది కానే కాదు. ఆత్మ అవినాశి, స్మాష్ కాదది. ఆత్మ అంటే ఏ విధంగా వెల్లార్ అనే తమిళ సాధు రామలింగ స్వామి గారు మరి డిస్క్రైబ్ చేస్తూనే ఉంటారు దీని గురించి. దాని గురించిన వీడియో మనం రెండు విన్నాము. అలాగే 1874 బ్రిటిష్ అథారిటీస్ మేము చూసాము అని ఒక పుస్తకంలో కూడా రాశారు. మనం దాని మీద ఎక్కువగా మాట్లాడుకున్నాం, కొన్ని అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ డిజపియరెన్స్ అనుభూతి, ఇక్కడ భేద విజ్ఞానం అర్థం చేసుకుంటే అది అర్థం మీకు కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ శరీరం లైట్ ఫామ్లోకి మారటం అంటే సూక్ష్మ శరీరంలోకి మారటం, సబ్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే మూడు పాజిబిలిటీ అనేది ఉంటూ ఉంటుంది. ఆయన స్థూల లోకాన్ని విడిచి సూక్ష్మ లోకానికి షిఫ్ట్ అయ్యాడు. అంటే బాడీ లేదు, కానీ ఆత్మలు భూలోకంలోనే ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. కానీ పాంచభౌతిక శరీరంతో కాకుండా సూక్ష్మ శరీరంతో భూమి మీద కూడా ఉండవచ్చు.
శరీరంతో అంటే ఇక ఈ సూక్ష్మ లోకాలకు షిఫ్ట్ అవ్వటము అంటే ఆయనకి మూడు తత్వాల దేహం ఉంది, దేహం లేదు అన్న మాట కాదు. అయితే ఆత్మ తన యొక్క స్థూల శరీరం యొక్క ఫ్రీక్వెన్సీ మార్చుకుంది. అంటే ఈ ఫ్రీక్వెన్సీ నుండి వేరే ఫ్రీక్వెన్సీకి బయటికి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మన కళ్ళు ఫ్రీక్వెన్సీ మాత్రం ఈ భూలోకం మృతులోకానికి చెందినవి. అందుకే మనకు శరీరం పంచభూతాల రూపంలో కనిపించడమే అలవాటైంది. కానీ దీని ఫ్రీక్వెన్సీ మారిపోయింది. అంటే ఉదాహరణ, ఇప్పుడు చూడండి, నీళ్లు మనకు కంటికి కనిపిస్తాయి. ఆ నీళ్ళే వేడి చేస్తే ఆవిరవుతుంది. అదే మనం ముందు దాంట్లో కూడా చెప్పుకున్నాము, ఫ్రీక్వెన్సీ మారటము అంటే దీని తత్వాలు రూపాలు మారిపోతూ ఉంటాయి అని, గ్యాస్ ఫార్మేషన్ అవుతుందని. అదేవిధంగా ఉన్నత యోగా శక్తి ద్వారా కూడా రేర్ కేసెస్లో యోగులు తమ శరీరాన్ని పంచతత్వాల నుండి డిజాల్వ్ చేసుకున్నారు. ఉదాహరణకి అగ్నితత్వాన్ని పెంచి శరీరాన్ని ఎనర్జీగా మార్చటం, లేదా ఆకాశతత్వంలో మర్జు చేయటము, ఇలా కూడా ఉంటూ ఉంటుంది. అత్యంత అరుదైనటువంటి విషయము ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఇప్పుడు కొందరు దీన్ని చేసి చూపించారు అంటారు. చేశారా అంటే లేదు, చేయలేదు అనటానికి వీలు లేదు. చాలామంది కొంతమంది వాళ్ళ అనుభవాలు కూడా చెప్పారు. మా గురువు పువ్వులాగా మారిపోయారని, మాయమయ్యారు అని అంటుంటారు. శరీరం మాయమైంది, పువ్వు అయ్యిందిగా. అంటే ఏంటి? తన ఫ్రీక్వెన్సీ మార్చుకుంది. ఒక తత్వం నుండి ఇంకోరు శరీర స్థూల పంచతత్వాల పాంచభౌతిక స్థూల దేహం, మానవ దేహం కాకుండా ఇంకో రూపంలోకి మా పరివర్తన అయినది, మారింది అన్నమాట. ఇది జరుగుతుంది అంటే జరగవచ్చు. అంటే ఏమిటంటే తన గురువుని అందరూ ఖచ్చితంగా ప్రశంసిస్తారు, మహిమ చేస్తారు. అది చేయాలి కూడా. కానీ దాన్ని ఇంకా ఎక్కువగా ప్రసిద్ధి చేయటానికి ఇలాంటి మాటలు కూడా జత చేస్తారు. ఆయన మాయమైపోయారు అని అంటమే కాదు, 5 6 కూడా మాయమైనట్టుగా మనకు కొన్ని సంఘటనల్లో కూడా, కొన్ని పుస్తకాల్లో కూడా మనకు కనపడుతూ ఉంది. అంటే మాయమవ్వటం ఎందుకంటే అది పెద్ద గొప్ప తేడా ఏమీ లేదు. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, మాయం అవ్వటం అంటే మన జీవిత లక్ష్యం కాదు. శరీరం మాయం చేయటం జీవిత లక్ష్యం కాదు. మనం మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళాలి. అది శాశ్వతమైన గమ్యం. అంటే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసుకొని మన స్వగమ్యం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మాయం అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఈ భూలోకంలోనే సూక్ష్మ రూపాల్లో మూడు తత్వాల్లో ఉన్నారు. ఈ వీరి గురించి 24 25 మంది పేర్లు లిస్టు కూడా బయటపడింది. అది కూడా చెప్తాను అంటున్నారు అనంతభాయ్. ఇవన్నీ వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు, ఇంతమంది ఉన్నారా అని. ఎందుకంటే 2 3 పేర్లు మాత్రమే మనం విని ఉండొచ్చు మీరు కూడా. కానీ బాపూజీ ఏమంటారంటే ఇది మూడవ విషయం. అంటే ఏంటంటే తత్వాలు రూప పరివర్తన చేసుకొని నిరాకారంగాను అయితే దేవుడైపోయాడు అనుకుంటారు చాలామంది. ఇది తప్పు. బాపూజీ స్పష్టంగా చెప్పారు, ఏ ఆత్మ కూడా నేరుగా పరమాత్మగా మారదు అని. ఎంత అడ్వాన్స్డ్ అయినా అది ఆత్మగానే ఉంటుంది, పరమాత్మ కాదు. ఆత్మ నుండి పరమాత్మగా మారటం ఎంత పెద్ద విషయం. ఆత్మ తన కర్మ బంధనాలను పూర్తిగా తొలగించుకునే వరకు, తన స్మృతి కోల్పోనే వరకు, తన మూల స్వరూపాన్ని తెలుసుకునే వరకు, గుర్తించే వరకు బంధనాల్లో ఉన్నట్టే. నేను పరం ప్రకాశ ఆత్మను అన్న 100% బలమైన విశ్వాసం ఏర్పడే వరకు ఇది జరగదన్నమాట. చివరి సంకల్పం కూడా ఏర్పడాలి. నేను లైట్ ఫామ్లోకి వెళ్ళిపోవాలి, ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోవాలని. మనం వేల కొద్ది కోట్ల కొద్ది సంకల్పాలు చేస్తూనే ఉంటూ ఉంటాం. అప్పుడు మెల్లగా మన మనస్సు యొక్క దేహాభిమానం నుండి పైకి లేచి ఆత్మస్వరూపంలోకి వెళ్తాము. ఆపై ఆత్మ మెల్లమెల్లగా పరమాత్మ వైపుకు ఎదుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆత్మ నుండి పరమాత్మ వైపు ప్రయాణం ఆధ్యాత్మికంగా ఒక లక్ష్యంగా ఉండాలి. కానీ శరీరం మాయమైపోతేనే అతను మరి పరమాత్మ అనుకోవటం తప్పు. అంటే మాయమైపోయాడు దేవుడు అనుకుంటారు చాలామంది. ఇది నిజమైన విషయమే. అయితే బాడీ ఇంటూ లైట్
అసలు నిజమేమిటి అంటే మీరు అర్థం చేసుకోవాలి. 3 స్టేజెస్ తెలుసుకోవాలి. శుద్ధ దేహము ఉంటుంది, ప్రాణదహ దేహము ఉంటుంది, ప్రాణమయ శరీరము, జ్ఞాన దేహము ఉంటుంది. అంటే ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం వివరంగా అర్థం చేసుకుందాము. నిజమైన మార్పు శరీరంలో కాదు, చైతన్యంలో ఉండాలి అని బాపూజీ చెప్తూ ఉంటారు. మొదటి విషయం ఏమిటంటే ఆత్మ దేహాభిమానం వదిలేసి పైకి ఎగసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే, ఆత్మస్వరూపంలో నేను ఆత్మను అని స్థిరపడినప్పుడే శరీరం తేలికగా అనిపిస్తుంది, ఆరాం మారుతుంది, ప్రీసెన్స్ శక్తివంతంగా మారుతుంది. ప్రజెంట్ టెన్స్ కూడా మీరు మార్పుని గమనిస్తూ ఉంటారు, శక్తివంతంగా మీరు మారుతారు. దీన్నే ప్రజలు లైట్ బాడీగా అవ్వటం అంటారు. ఇప్పుడు అందరూ తమ తమ విధాలుగా భావాలను చెప్తూ ఉన్నారు. ఇది తేలిగ్గా అనిపిస్తుందని కొందరు అంటారు, సంతోషంగా ఉన్నారని కొందరు అంటారు, మీకు లైట్ ఫీల్ అవుతుందని కొందరు అనుభవాల్లో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు దేహాన్నే అర్థం చేసుకున్నారు. నిజానికి దేహం గురించి అలా చూస్తే అంతులేని దేహాలు వచ్చిపోయాయి. అంటే అనంత అనంత జన్మల్లో అనంత అనంత దేహాల్లోకి వచ్చారు కదా. ఈ భూమి మీద జన్మ మరణ చక్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహం వస్తూ ఉంటుంది. దానికి పెద్ద తేడా అనేది ఏమీ లేదు. ఇక్కడ ఆత్మను అర్థం చేసుకోవాల్సింది కానీ వాళ్ళ దేహాభిమానాన్ని అనుకున్నారు, దేహభావాన్ని అనుకున్నారు. భూమి లోకానికి చెందిన విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా వదిలేద్దాం. తర్వాత మెరాకిల్ వస్తుంది, షాడో లేదు, ఫోటో లేదు, ఇది నిజమా అంటారు. ఇది ఒక మెరాకిల్ అనుకుంటారు. ఫోటోలో పడకపోతే మనిషి నీడ పడకపోతే మాయమైపోయారు అనుకుంటారు. బాపూజీ సూటిగా దివ్య దృష్టి ఏమిటి అంటే సంఘటనలు నిజం కావచ్చు, కానీ చాలా విషయాలు అతిశయంగా చెప్పబడినవి కావచ్చు, తప్పుగా అర్థం చేసుకున్నవి కావచ్చు. అసలు దృష్టి, అసలు ఫోకస్ ఏమి ఉండాలి? మిరాకిల్స్ కాదు, చైతన్యం, కాన్షియస్నెస్ అనేది పరివర్తన కావాలి. మిరాకిల్స్ అవసరం లేదు, వాటితో పెద్ద ఉపయోగం లేదు. గారడీలు కాదు, గారడీ అంటే ఇప్పుడు ఉంటుంది కాసేపు పోతుంది అన్నమాట. చాలామంది వస్తువుల్ని మాయం చేస్తూ ఉంటారు, మనకి గాల్లో నుంచి తెచ్చి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భూత ప్రేత శక్తులతోటి జరుగుతుంటాయి అని ఒక బుక్లో సూపర్ హ్యూమన్ అబిలిటీస్లో కూడా రాయబడింది అని అంటున్నారు బాపూజీ. బాపూజీ దీని గురించి వీడియోలో కూడా చాలా చక్కగా చెప్పారు. మనం ఇలా చేస్తే బాపూజీ చెప్పేది అర్థమవుతూ ఉంటుంది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇతరుల బాధను అనుభవించటం, శాంతి వైబ్రేషన్స్ను పంపటం, పాయింట్ను పూర్తిగా మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. అందుకనే రామలింగం గారు ముందు భోజనశాలను తయారు చేసి అందరికి భోజనం పెట్టి కరుణ స్వరూపంగా అందరినీ పరమాత్మ రూపంగా చూశారన్నమాట. వెల్లరు స్వామి గురించి అదే అన్నమాట, మాయమైనటువంటి ఆయన. బాపూజీ ఏమంటారంటే ఆయన కంపెన్షన్తో కరుణను పెంచుతూ ఆ భావన స్థితితో తన శరీరాన్ని వదిలి ఉండవచ్చు, కానీ మనిషి తదుపరి ఎవల్యూషన్గా లైట్గా అవ్వగలడా అంటే బాపూజీ అభిప్రాయం ప్రకారం మనిషి యొక్క అల్టిమేట్ గోల్ లైట్ అవ్వటం కాదు, పరమాత్మతో కలిసి పరం శాంతిలో స్వరూపంలో స్థిరంగా అవ్వటం నిజమైన ఎవల్యూషన్ అంటారు. దేహం నుండి ఆత్మకు, అశాంతి నుండి పరం శాంతికి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, పరమ సత్యాన్ని తెలుసుకోవటమే అసలైన నిజమైన లక్ష్యం కావాలి అని బాపూజీ చెప్తూ ఉంటారు. సాధారణంగా లైట్ అవ్వటం వల్ల ఏమవుతుంది? అప్పుడు అదే లైట్ సంకల్పం చేస్తూ ఉంటారు, మళ్ళీ అదే మీరు సృష్టిస్తూ ఉంటారు. తర్వాత మీరు శివుడిగా మారినట్లు అనుకొని ఒకటి నుండి అనేకం కావాలి అని సంకల్పం చేస్తారు, మళ్ళా సృష్టిని ప్రారంభం చేస్తారు. మీలో అనేకంను క్రియేషను ఉంటూ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే లైట్ కావటం లక్ష్యం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన మూల విషయం ఏమిటంటే మల్టీవర్స్లో లైట్గా తిరుగుతూ ఉండటం, అంటే గెలాక్సీగా మారటం, యూనివర్సల్గా మారటం. ఇది మీ ఇష్టానుసారంగా అనేక శివుళ్లను సృష్టించటం,
అనేక సంకల్పాలను సృష్టించటం. ఆ తర్వాత మన क्या बॉडी लाइट में कन्वर्ट हो सकती है? क्या बॉडी प्रकाश में परिवर्तित हो सकती है? तो डिसअपियर हो गए थे, जिसको तमिल के जो संत थे रामालिंगा स्वामी गल, हाँ, जिन्हें वेलर भी कहा जाता है। क्या वेलर जो थे उसका डिसअपियर होना भेद के ज्ञान से समझे तो उसको अभी हम समझते हैं। गायब होना हमारे जीवन का लक्ष्य नहीं है। मृत्यु लोक से अमर लोक में जाना, जो कि सदा काल के लिए हमें जाना है, उसके लिए ये बहुत महत्वपूर्ण बात है। गायब तो बहुत लोग हुए, अभी पूरा लिस्ट बताऊंगा 24-25 लोगों का, आप खुद हैरान हो जाएंगे, अच्छा इतने सारे लोग थे, हमने तो 2-4 लोगों की बात सुनी थी। तो वेट करो वेट करो। तो बापूजी बताते हैं कि भाई तीसरी एक घटना है जिसे इसे भगवान बन जाना समझना ये गलत है। बापूजी स्पष्ट कहते हैं कोई भी आत्मा सीधे परमात्मा नहीं बन जाती, चाहे वो कितनी भी एडवांस क्यों ना हो, वो आत्मा ही रहती है, परमात्मा नहीं बनती। अच्छा, आत्मा से परमात्मा बनना ये कितनी बड़ी बात है। वो आत्मा की जब तक वो कर्म बंधन समाप्त ना हो, जब तक उसकी स्मृति जागृत ना हो, उसका मूल स्वरूप को वो जाने नहीं, उसको वो पहचाने नहीं, उसका 100% स्ट्रॉन्ग बिलीफ हो कि मैं ही वो परम प्रकाश की आत्मा हूँ, मेरा मूल स्वरूप परम प्रकाश का है, जब तक ये अंतिम संकल्प भी नहीं होगा, ऐसे हजारों करोड़ों संकल्प हम करते रहेंगे, तब हम धीरे धीरे मन के देह भाव से उठ के आत्मा भाव में जाएंगे। ठीक है, और फिर जब आत्मा जो है वो धीरे 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 परम आत्मा बनती जाएंगी। हाँ, डेफिनेटली बनती है, आत्मा से परमात्मा बनती है, लेकिन शरीर गायब होने से उनको तुम परमात्मा मान लो, ये गलत बात है। ठीक है, तो बॉडी इनटू लाइट, असली सच्चाई क्या है ये आपको समझना चाहिए। आपको 3 स्टेज समझनी पड़ेगी। असली बदलाव शरीर का नहीं, चेतना का है। सबसे पहली बात, जब आत्मा देह भाव से ऊपर उठती है, मैं आत्मा हूं में स्थिर हो जाती है, तब शरीर हल्का लगता है, ऑरा बदल जाता है, प्रेजेंस पावरफुल होने लग जाती है। इसे लोग लाइट बॉडी समझ लेते हैं। अब सभी लोगों ने अपने अपने तरीके से अपने अपने भाव बता दिए कि आप हल्के होने लग जाओगे, खुश में रहने लग जाओगे, अपने आप को लाइट फील महसूस करने लगोगे। तो मतलब वो देह को लेके समझ रहे हैं। रियल में देह को ऐसे तो अनंत देह मिले और गए, हाँ, तो इससे कुछ फर्क नहीं पड़ा। तो आत्मा को समझने की बात थी यहाँ, लेकिन उन्होंने देह भाव को ही सब कुछ समझ लिया। मिरेकल, शैडो नहीं, फोटो नहीं, क्या ये सच है? बापूजी का सीधा दृष्टिकोण है कि कुछ घटनाएं सच्ची हो सकती है, लेकिन कुछ बहुत कुछ बड़ा चढ़ाकर या गलत समझा हुआ भी होता है। तो असली फोकस क्या होना चाहिए? चमत्कार नहीं, चेतना, कॉन्शियसनेस, चेतना। तो ये मिरेकल्स जो है ये नहीं होना चाहिए, इसमें कोई फायदा नहीं होने वाला। कई लोग चीज़ें गायब करके दिखाते हैं, चीज़ों को हवा में उड़ा के दिखाते हैं, तो ये सब कुछ भूत प्रेतों की शक्ति से। हमारी एक बुक आने वाली है, सुपर ह्यूमन एबिलिटीज